శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ నెంబర్ 8. అప్పటి వరకు బోరున కురుస్తున్న వాన ఇంతటి మహోత్తర కార్యాన్ని జరిపించిన ఈ ప్రేమ జంటకై మనస్ఫూర్తిగా చిరుజల్లులతో పూల వాన కురిపిస్తూ ఆశీర్వదిస్తారు ముల్లోకల్లో ఉండే దేవతలంతా. శైలు అంటూ భుజంపై చేవేస్తాడు మనోజ్. అన్నయ్య అంటూ మనోజ్ని హక్ చేసుకుంటుంది శైలు. ప్రేమగా తన తలని ముర్తూ, మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవాలని అంత ఆశగా ఉందని నీకు అంటూ కోప్పడతాడు చరణ్. బావా అంటూ బాధగా ఇద్దరిని పట్టుకొని ఏడ్చేస్తుంది శైలు. అందరి మనసులో జరిగిందంతా ఒక కలలా అనిపిస్తుంటే, బావా ఇంటికి వెళ్దాం రండి అంటూ అందరినీ కొండపై నుంచి కిందకి మాయంతో తీసుకుని పోతాడు సిద్ధు. చీకటిమయం అయిపోయిన ఇల్లంతా ఒక్కసారిగా బాబా వెలుగు నింపగానే దేదివ్యమానంగా కలలా వెలిగిపోతుంది. బిడ్డలకి ఏమైందో ఏమో అన్న బాధతో కుప్పకూలిపోయిన రాధకి ఒక్కసారిగా తన మీద వెలుగు పడగానే చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఇంటికి పోయిన కళ అంతా మళ్ళీ తిరిగి వచ్చేసరికి అందరికీ అక్కడ అంతా క్షేమంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అందరి ముఖాల్లో సంతోషం విరాజిల్లుతుంది. అయినా కూడా అందరి బిడ్డల్ని ఒకసారి కళ్ళారా చూసుకునేంత వరకు ఈ భయం పోయేలా లేదు అంటూ సిద్ధు వాళ్ళ కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అందరూ. ఇంటికి రిటర్న్ అవుతూ బాధగా సిద్ధుని అతుక్కుపోతుంది శైలు. బాబా తనతో ఉంది కొన్ని రోజులే అయినా తను ఇక లేడు అన్నమాట గుర్తొస్తుంటే కొద్దిగా బాధగానే ఉంది తన మనసంతా. బాబా వేసిన మంత్రం వల్ల తన మనసులో నా వల్లనే బాబా ఇలా అయిపోయాడన్న అపోహ ప్రస్తుతానికి అయితే పూర్తిగా తొలగిపోయింది శైలుకి. కానీ ప్రెజెంట్లో మళ్ళీ ఎలా అని డౌట్ పడుతున్నారా? చూసేయండి కదా, స్టోరీ అంతా తెలుస్తుందిలేండి మీకే మున్ముందు. కొంచెం వదిలితే మళ్ళీ ఎక్కడ తనని వదిలి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో శైలుని గట్టిగా పట్టేసుకుంటున్నాడు సిద్ధు. తన భయం చూసి తన వీపు మీదుగా చేతిని పోనించి వెన్నుని ముర్తూ కన్నా అని పిలవగానే తన గుండెలపై ఉన్న శైలు వంక చూస్తాడు సిద్ధు. తన కళ్ళలోకి చూస్తూ లవ్ యూ కన్నా అంటుంటే ప్రేమగా తన నుదుట ముద్దు పెట్టుకుంటూ గట్టిగా హత్తుకుని కూర్చుంటాడు సిద్ధు. కార్ రోడ్డుపై ఎక్కగానే కార్లో ఉన్న సిద్ధు శైలు ఒక్కసారిగా ఉన్న చోటు నుంచి మాయమైపోతారు. అది చూసిన చరణ్ సడన్గా బ్రేక్ వేస్తాడు. ఫోన్ సిగ్నల్ కోసం వెతుకుతున్న మనోజ్ తన సడన్ బ్రేక్కి ఒక్కసారిగా ఫోన్ కింద పడిపోతుంది. అది చూసి రే చరణ్ ఏమైందిరా అంత సడన్గా బ్రేక్ వేసావు అంటూ తన వంక చూస్తే కంగారు భయంతో కళ్ళు కూడా ఆర్పకుండా వెనకాలకి చూస్తుంటే ఏమైందా అని చూస్తాడు మనోజ్. అటుగా చూసిన మనోజ్కి వెనక సిద్ధు శైలు ఇద్దరూ కనిపించకపోయేసరికి కంగారుగా చుట్టూ చూస్తూ సిద్ధు శైలు ఎక్కడున్నారు అంటూ అరుస్తుంటే పక్కనే ఉన్న కిట్టీకి ఏదో సెన్స్ రావడంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అర్థమయ్యి వెంటనే మనోజ్ దగ్గరికి వెళ్ళి బావా మీరేం కంగారు పడకండి, వాళ్ళకి ఏం కాలేదు, మీరు ఇలా రండి అంటూ తీసుకుని పోతుంటే అదేంటి కిట్టి సిద్ధు వాళ్ళు లేరు, ఎటు వెళ్ళిపోయారు అని కంగారుగా అడుగుతుంటే మీరు ఫస్ట్ రండి బావా అంటూ అందరినీ కారులో కూర్చోబెడతాడు కిట్టి. తను కూడా లోపలికి ఎక్కేలోపు ఆ నల్లరాతి కొండకి పూర్తిగా దూరం వచ్చేయడంతో దాని ద్వారా తన అసలు రూపం దాల్చుకున్న కిట్టి మెల్లిగా నల్లరాతి కొండ నీడ తనని వీడగానే భూమిపై ఉండే నెగిటివ్ వైబ్స్ వల్ల తిరిగి మళ్ళీ బ్రేస్లెట్లోకి తన ప్రాణం వెళ్ళిపోతుంది. సడన్గా అలా బ్రేస్లెట్లోకి వెళ్ళిపోవడంతో గాల్లో ఎగురుతూ కింద పడిపోయే టైంలో కార్తీక్ అక్కడే ఉండడంతో దాన్ని క్యాచ్ చేసి పట్టుకొని మెల్లిగా బ్రేస్లెట్ని తన చేతికి పెట్టుకుంటాడు కార్తీక్. అమ్మయ్య థ్యాంక్ యూ కార్తీక్ అంటాడు కిట్టి. ఇట్స్ ఓకే కిట్టి అంటూ నవ్వుతాడు కార్తీక్. ఎన్నో వింతలను చూసి అలవాటైపోయిన మనోజ్ చరణ్లకి ఇదేమీ కొత్తగా అనిపించక రిలాక్స్డ్గా సీట్లో కూర్చుంటారు. ఇక సిద్ధు ఎక్కడికి వెళ్ళాడో చెప్తారా సార్ కొంచెం అంటారు ఇద్దరు చేతులు కట్టుకొని ఒకేసారి. బ్రేస్లెట్లోంచే హిహిహి అని నవ్వుతూ ఇద్దరి వైపు చూసి అంటే అనుకోకుండా సిద్ధాకి పెళ్లి జరిగిపోయింది కదా, దానికోసమే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళారు. కిట్టి చెప్పేది ఏమీ అర్థం కాక వెళ్ళారు అంటే ఎక్కడికి అంటాడు మనోజ్ కూల్గా. ఎక్కడికో కాదులే బావా, మా ప్రాంతానికే. జరిగిపోయిన ఈ మహోత్తర కార్యం తర్వాత తను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, అందుకే వాళ్ళే పిలిచారు. మీరేం కంగారు పడకండి, మనం ఇంటికి వెళ్ళే లోపు వాళ్ళు సురక్షితంగా మన దగ్గరికి వచ్చేస్తారు అని కూల్గా చెప్తూ ఏసీ ఆన్ చేసుకుంటాడు కిట్టి. ఎలా అని అడగకండి, మళ్ళీ ఎలా అన్న డౌట్ మీకు వచ్చిందంటే మేము ఇంత సీజన్ 2 వరకు వచ్చి వేస్ట్ కదా. కిట్టి గాడి స్టైల్ చూసి అందరూ చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. కారులో ఉండాల్సిన వాళ్ళు సడన్గా ఒక చోట ప్రత్యక్షం అయ్యేసరికి బిత్తరపోయి చుట్టూ చూస్తుంది శైలు. వాళ్ళు ఎక్కడికి వచ్చారో తనకి అర్థమవుతుంటే చిన్నగా స్మైల్ ఇస్తూ తన ప్రాంతాన్నంతా కళ్ళారా చూసుకుంటున్నాడు సిద్ధు. అది భూమికి కొద్ది దూరంగా ఉండే ఒక ప్రాంతం. అదేనండి మన సిద్ధు వాళ్ళ ప్రాంతం, మనుష్య రక్షకులు ఉండే మాయాలోకం. కళ్ళతోనే ఆ ప్రాంతాన్నంతా స్కాన్ చేస్తూ తను ఎక్కడికి వచ్చిందో ఎలా వచ్చిందో అర్థం కాక సిద్ధు చేయిని గట్టిగా పట్టేసుకొని
మనం అసలు ఎక్కడికొచ్చాం సిద్ధు అంటూ చుట్టూ చూస్తుంటే ఆ ప్రాంతం అంతా ఎక్కడ చూసినా నీలం రంగు తప్పితే వేరే ఏ రంగు కనపడడం లేదు. ఏ వస్తువుని చూసినా నీలం రంగులోనే. అక్కడ ఉండే చిన్న చిన్న ఇల్లులు, బయట కనిపించే రాళ్ళు రప్పలతో సహా నీలం రంగులోనే కనిపిస్తుంటే వింతగా విచిత్రంగా చుట్టూ చూస్తూ ముందుకు వెళ్తుంది. అక్కడే కోలాహలంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూసి చిన్నగా స్మైల్ ఇస్తూ ఎంత క్యూట్గా ఉన్నారో వీళ్ళు అనుకుంటుంటే వాళ్ళ వైపుగా వీస్తున్న గాలి ఒక్కసారిగా వాళ్ళ చుట్టూ చేరి మెరుపులాగా మెరుస్తూ గాలిలో ఎవరికో సంకేతాలు అందిస్తుంది. గాలి ఇచ్చిన సంకేతాలకు అక్కడికి సిద్ధు వచ్చాడు అని అందరికీ తెలుస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పరుగు పరుగున అక్కడికి వస్తూ ఉంటారు. ఆ గాలి లాంటి మెరుపును చూసి అసలు తను ఎక్కడికొచ్చిందో మర్చిపోయి వెనక సిద్ధుని చూసి, సిద్ధు మనం ఎక్కడికొచ్చాము అని వింతగా అడుగుతుంటే నవ్వుతూ తన కళ్ళలోకి చూస్తూ, నీ అత్తారింటికి వచ్చావురా అంటాడు సిద్ధు. సిద్ధు కళ్ళలోని సంతోషం, ముఖంపై వికసించిన చిరునవ్వు చూస్తుంటే తను ఎక్కడ ఉన్నానో అన్న భయం అంతా పోయి పేదోలపై చిరునవ్వు చేరిపోతుంది శైలుకి. మెరిసే కళ్ళతోటి, అవునా ఇదేనా సిద్ధు మీ ప్రాంతం? నవ్వుతూ తనని దగ్గరికి తీసుకొని భుజం చుట్టూ చేతులు వేస్తూ, అవునరా దా మా గురువు దగ్గరికి వెళ్దాం అంటూ తీసుకొని పోతాడు. ఎంత చూసినా తనివి తీరని వింత లోకంలో కనిపిస్తున్న ఆ ప్రాంతాన్నంతా వింత వింత చూపులతో చూస్తూ మెల్లిగా నడుస్తూ చిన్న చిన్న నక్షత్రాలుగా మెరుస్తున్న చిట్టి రాళ్ళని ఆనంద ఆశ్చర్యంతో చూస్తుంటే అక్కడ ఉన్న రాయి రప్పతో సహా అక్కడికి సిద్ధు రావడం గమనించి మాయాజాలాలతో వెలిగే మంటలు, గాలిలో తేలుతున్న బండరాళ్ళు అన్నీ వాళ్ళకి స్వాగతం పలుకుతుంటాయి. అక్కడే ఆడుకుంటున్న చిన్ని చిన్ని పిల్ల రక్షకులను చూస్తుంటే మనసంతా హాయిగా అయిపోతుంది శైలుకి. సిద్ధు రావడం చూసి అందరూ అయ్యి సిద్ధు మామ వచ్చేసాడు అంటూ అక్కడే ఉన్న పిల్ల జాతి, సిద్ధు బాబు వచ్చేసాడా అంటూ పెద్దవాళ్ళు మెరిసే కళ్ళతోటి, సిద్ధు వచ్చాడా అంటూ కన్య పిల్లలు అంతా తన చుట్టూ చేరిపోతారు. ఇద్దరూ కలిసి ఆ భూమిపై అడుగులు వేస్తుంటే వాళ్ళు వేసిన అడుగుల కింద వాళ్ళ గుర్తుల్ని నీలం రంగులో నిలిపేస్తుంది ఆ ప్రాంతపు భూమి. మనుష్య రక్షకుల పెద్ద దగ్గర నిల్చొని అతని ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇద్దరు. అక్కడ అందరికీ భూమిపై జరిగే ప్రతి ఒక్క చిన్న కార్యం గురించి పూసగుచ్చినట్టు తెలుస్తుండడంతో శైలు భూమిపై ఎంతటి గొప్ప కార్యం జరిపించిందో, తన వల్లనే ఎన్నో దుష్టశక్తులు ఈ సృష్టి నుంచే అంతరించిపోయాయన్న గౌరవం మర్యాదలతో మనస్ఫూర్తిగా వాళ్ళ శిరసులను శైలు ముందు వంచి మోకరిస్తారు మనుష్య రక్షకులంతా. అది చూసి, అయ్యో మీరు నాకంటే పెద్దవాళ్ళు, ఇలా చేయకండి, నా ఆశ తగ్గిపోతుంది, నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి, ఇలాంటివి కాదు అంటూ ఇబ్బంది పడుతుంది శైలు. అందరూ సంతోషంగా వచ్చిన కొత్త జంటల్ని ఎంతో ఘనంగా సత్కరిస్తారు. అక్కడ ఉండే మనుష్యరాజు శైలుకి ఎదురుగా నిల్చుని ప్రేమగా తల మీద చేవేసి, మా వాడికి ఇప్పుడు ఉన్నదంతా నువ్వు ఒక్కదానివే తల్లి, తనకంటూ ఇక్కడ మేమంతా ఉన్నా కూడా నా అన్న తర్వాత మనుషులు ఒక్కరు కూడా లేకుండా పోయారు. మీ బంధం ఇంత గొప్పగా ముడిపడాలని ఆ పరమశివుడు మీకు మీ చిన్నప్పుడే ముడివేశాడు. అది ఎప్పటికీ వీడదీయలేనిది. నువ్వే వాణ్ణి బాగా చూసుకోవాలి అంటూ సిద్ధు చేయిని శైలు చేతిలో పెడతాడు ఆ రాజు. ప్రేమగా సిద్ధు చేయిని గట్టిగా పట్టుకుంటూ, ఖచ్చితంగా రాజుగారు, నా ప్రాణమంతా తనే, తనకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాను అంటూ నమస్కరిస్తుంది అతనికి. సిద్ధు వంక చూస్తూ, మీ ఇద్దరి వల్ల ఈ సృష్టిలో ఉండే ఎన్నో దుష్టశక్తులు పూర్తిగా నిర్మూలమైపోయాయని నాకు చాలా గర్వంగా ఉంది బిడ్డ. మీ కన్న తల్లిదండ్రుల పేరు నిలబెట్టారు అని గర్వంగా చెప్తాడు అతను. నవ్వుతూ ప్రేమగా చూస్తాడు సిద్ధు. ప్రేమగా తలనిమిరి తన చేతిలో ఉన్న ఒక చిన్న బాక్స్ని సిద్ధు చేతిలో పెడతాడు ఆ రోజు. ఏంటి రాజా ఇది అంటాడు సిద్ధు. దీన్ని నీకోసమే మీ అమ్మ నాన్న దాచిపెట్టారు వాళ్ళు చనిపోయాక. ఏం అర్థం కాక, చనిపోయాక దాచిపెట్టారా, అదేంటి రాజా అంటుంటే కొద్దిగా నవ్వుతూ, దాన్ని ఓపెన్ చేసి చూడనాయనా, అంతే నీకే అర్థమవుతుంది అనడంతో ఒక చేత్తో శైలు చేయిని పట్టుకొని ఇంకో చేత్తో ఆ బాక్స్ని ఓపెన్ చేస్తుంటే ఎంత ట్రై చేసినా ఓపెన్ అవడం లేదు సిద్ధుకి. అది చూసి, ఆగు సిద్ధు నేను తీస్తా అంటూ శైలు ఆ బాక్స్ని ముట్టుకోగానే ఓపెన్ అయిపోతుంది బాక్స్. అది చూసి ఆశ్చర్యంతో రాజవంక చూస్తే చిరునవ్వుతో సిద్ధుని చూస్తూ ఉంటాడు అతను. ఓపెన్ అయిన బాక్స్లో నుంచి ఒక చిన్న తాలిబొట్టు బయటికి వేలాడుతూ వస్తుంది. అది చూసి, ఇది అమ్మ తాలిబొట్టు కదా అంటాడు సిద్ధు. దాన్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకోగానే వాళ్ళు పట్టుకున్న ఆ బాక్స్ ఒక చిన్న దర్పణంలా మారిపోతుంది. ఆ దర్పణంలోంచి సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా ప్రత్యక్షమై నవ్వుతూ బిడ్డని చూసుకుంటారు. ఇన్నేళ్ల తర్వాత తల్లిదండ్రులు కళ్ళ ముందు కనపడగానే ఆనందంతో, కొంచెం బాధతో, కొంచెం కొద్దిగా నవ్వుతూనే కళ్ళల్లో నీళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తున్నాడు సిద్ధు. ఫస్ట్ టైం సిద్ధు వాళ్ళ పేరెంట్స్ని చూడటంతో ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోలేకపోయానే అని శైలు మనసులో బాధపడుతుంటే, తన బాధని చూసిన శైలు అత్తగారు,
నా సిద్ధాన్ని ఇంత ప్రాణంగా ప్రేమిస్తూ మా నుంచి దూరమైన తన సంతోషాన్ని తిరిగి తన దగ్గర చేసిన నీకు ఇంత చిన్న బాధను కూడా కలిగించడం నాకు ఇష్టం లేదు తల్లి అనుకుంటూ ఆ దర్పణంలోంచి ఇద్దరి ఆత్మలు గాలి రూపంగా మారి బయట అడుగు పెడతారు. అది చూస్తున్న ఇద్దరికి వాళ్ళ కళ్ళు అసలు చూస్తుంది నిజమేనా అన్నట్టు నమ్మలేకపోతుంటే ఇద్దరు ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతారు. ప్రేమగా సిద్ధు చెంప నిమురుతూ, ఎలా ఉన్నావు సిద్ధా అంటుంది సిద్ధు వాళ్ళ అమ్మ. ఇన్నేళ్ల తర్వాత తల్లి స్పర్శ తనకి తగులుతుంటే ఒళ్ళంతా సంతోషంతో పులకింతులు పుడుతుంది సిద్ధుకి. కళ్ళ నీళ్లతో ఆవిడ్ని చూస్తూ అమ్మా అంటూ చిన్నపిల్లాళ్ళ ఇద్దరినీ హత్తుకుని ఏడ్చేస్తాడు. సిద్ధు కళ్ళలో నీళ్లు చూస్తుంటే శైలు మనసంతా బాధగా మూలిగి ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతుంటే అది చూసిన ఆమె ప్రేమగా తల సవరిస్తూ, రే నాన్న ఏడవకరా, చూడు నువ్వు ఇక్కడ కొంచెం బాధపడేసరికి నా కోడలి పిల్ల కళ్ళల్లో ఎలా నీళ్ళు వచ్చేసాయో అంటుంటే మెల్లిగా వాళ్ళని వదిలి శైలు వంక చూస్తూ తననే చూస్తున్న శైలుకి కళ్ళతోనే స్మైల్ ఇస్తాడు సిద్ధు. కొత్తగా పెళ్ళైన కొత్త జంటలా మెరిసిపోతున్న కొడుకు కోడల్ని కళ్ళారా చూసుకుంటూ ఎలా ఉన్నారు నాన్న అని అడుగుతారు ఇద్దరూ ఒకేసారి. నవ్వుతూ శైలుని దగ్గరికి తీసుకొని బాగున్నానమ్మా అంటాడు. శైలు వంక చూస్తూ నువ్వెలా ఉన్నావు తల్లి అంటాడు సిద్ధు వాళ్ళ నాన్న. కొంచెం మొహమాటంగానే బాగున్నాను మావయ్య అంటుంది. అబ్బా ఎంత కమ్మగా పిలిచావరా అంటూ చెంప తడుతూ కుందన బొమ్మలా ఉన్నావు తల్లి అంటారు. అబ్బో మిమ్మల్ని మాత్రమేనా, నన్ను కూడా పిలుస్తుందిలే నా కోళ్ళ పిల్ల అంటుంది ఆమె. నవ్వుతూ ఇద్దరిని చూస్తూ వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తారు. మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య అంటుంది శైలు చిన్నగా నవ్వుతూ. అందుకే కత్తల్లి మేము ఇలా వచ్చింది అంటూ కొత్త జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు ఇద్దరు. వాళ్ళ ఆశీస్సులే వాళ్ళపై అక్షింతలుగా కురిపిస్తుంటే సిద్ధు చేతిలో ఉన్న తాళిని చూపిస్తూ, నా కాబోయే కోడలి పిల్ల నా చిట్టి తండ్రి కోసమే భూమిపై పుట్టిందన్న సంగతి మాకు ఈ లోకాన్ని వదిలేశాక తెలిసింది నాన్న. అందుకోసమే మీ ఇద్దరికీ మా ఇద్దరి చేతుల మీదుగా నా తాళిని నీ చేతులతో మన తరాన్ని కాపాడిపోయే నా కోడలి పిల్ల మెడలో వేయడం కల్లారా చూసుకుందామని ఇలా వచ్చాము కట్టునాయనా అంటాడు సిద్ధు వాళ్ళ నాన్న. తను ప్రాణంగా ప్రేమించిన ప్రేయస్కి తాళి కట్టి తన దాన్ని చేసుకునే సమయంలో తనని కన్న తల్లిదండ్రులు అక్కడే ఉండడం మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం చూస్తుంటే సంతోషం పెరిగిపోతుంది సిద్ధుకి. ప్రేమగా శైలు వంకే చూస్తూ తన చేతిలో ఉన్న తాళిని ఇష్టంగా శైలు మెడలో కట్టి తన జీవిత భాగస్వామిని చేసుకుంటున్నాడు సిద్ధు. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు ఇప్పుడు భర్తలా మారి తనపై ఉన్న ప్రేమనంతా రంగరించి మరీ కడుతున్న తాళికి సిగ్గుతో తల వంచుకుంటుంది శైలు. వాళ్ళ ప్రేమనంతా జతపరిచి ఒక ముత్యపు దండలా మార్చేస్తారు. మారిన ముత్యపు దండని 2 భాగాలుగా చేసి ఇద్దరి చేతులకు అందిస్తారు సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న. ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకుంటూ దండలు మార్చుకుంటారు మన ప్రేమ జంట. సారీ కొత్త జంట. ఎప్పుడు జరగని ఒక మనుష్య రక్షకుడికి అలాగే ఒక మనిషికి జరిగిన ఈ వింత పెళ్ళికి దేవతలంతా పైనుంచే కొత్త జంటకి రత్నాలతో అక్షింతలు కురిపిస్తారు. అక్కడే ఉన్న మిగతా మనుష్య రక్షకులంతా మనస్ఫూర్తిగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా మారిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి దీవెనల్ని మెరుపు లాంటి రత్నాలతో మినుగురు పురుగులతో కాంతివంతంగా ఆశీర్వాదాలు అందిస్తారు. ఇదంతా పైనుంచి సంతోషంగా తన ఇద్దరి బిడ్డల్ని కల్లారా చూసుకుంటూ ఆయుష్మాన్ భవ అంటూ దీవిస్తాడు బాబా. అందరి పెద్దల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంటే సిద్ధుకి ఆయుష్మాన్ భవ అంటూ శైలుకి దీర్ఘ సుమంగిలి భవ అంటూ మనస్ఫూర్తిగా దీవిస్తారు అంతా. ఎలాంటి సంబరాలు, కేరింతలు, మంగళ వాయిద్యాలు, తోరణాలు, హడావిడి ఏమీ లేకుండా జరిగిన పెళ్ళికి అక్కడే ఉండే పిల్లలంతా మినుకుమంటూ వెలిగే పచ్చని మినుగురు పురుగుల్ని అక్కడ అంతా డెకరేషన్లా మార్చేసి శైలు సిద్ధుల్ని పట్టుకుని చుట్టూ తిప్పుతూ కేరింతలు కొడుతుంటే గలగల నవ్వుతూ పిల్లలతో పాటు చేరి అల్లరి చేస్తుంది మన శైలు పాప. తన సంతోషాన్ని చేస్తున్న చిలిపి అల్లరిని అంతా చేతుల్లోకి తీసుకొని తన గుండెల్లో దాచిపెట్టుకుంటాడు సిద్ధు. సిద్ధుపై ఉన్న శైలు ప్రేమని చూస్తుంటే మన సిద్ధు చాలా అదృష్టవంతుడు కదండి. తనకి మన ప్రేమ దూరమైనా ఇలాంటి మంచి పిల్ల ప్రేమ, కుటుంబం దగ్గరైంది. నిజంగా వాడు చాలా అదృష్టవంతుడు అనుకొని మురిసిపోతారు ఇద్దరు. పిల్లలతో పాటు కేరింతలు కొడుతున్న సిద్ధుని చూస్తూ నాన్న సిద్ధు అనంగానే హా అమ్మా అంటూ వస్తాడు సిద్ధు. నవ్వుతూ నువ్వు ఇంకా చిన్నపిల్లల చేతులు వదులుకోలేదరా అంటూ ప్రేమగా ఇద్దరిని చూస్తూ, ఇక మేము వెళ్ళే సమయం ఆసన్నమైంది, వెళ్ళొస్తాంరా, మా బిడ్డని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే తల్లి అంటారు. బాధగా అత్తయ్య మీరు మాతో రారా అంటుంది శైలు. కొద్దిగా నవ్వి ఇక్కడ ఉండే ఆయుష మాకెప్పుడో తీరిపోయిందమ్మా, అదిగో అంటూ ఆకాశం వైపు చూపిస్తూ, అక్కడి నుంచి రోజు మీ ఆనందాల్ని మీ సంతోషాల్ని చూస్తూ మా రోజులు గడిపేస్తాము. మీరు మాత్రం ఎలాంటి కలతలు బాధలు లేకుండా సంతోషంగా జీవించాలి. మీ బాబా కూడా ఇదే కదా నాన్న కోరుకుంది
అనగానే ఇద్దరు బాధగానే అవును అన్నట్టు తల ఊపుతారు. "హా, మరి మీరు సంతోషంగా ఉంటేనే ఇక్కడ మా ఆత్మలకు శాంతి కలుగుతుంది. సరేనా, ఇక వెళ్ళొస్తాము" అంటూ ఇద్దరిని గుండెలకి హత్తుకుంటారు ఇద్దరు, నవ్వుతూ చూస్తూ. "వెళ్ళొస్తాంరా." "అలాగే నాన్న" అనగానే కొద్ది కొద్దిగా మాయమైపోతారు సిద్ధు వాళ్ళ అమ్మ నాన్నలు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇక ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి రండి నాన్న అంటాడు రాజు. "అలాగే రాజా, ఏదైనా ప్రమాదం అనిపిస్తే నాకు వెంటనే కబురు పంపండి" అంటాడు సిద్ధు. దానికి గట్టిగా నవ్వుతూ, "ఇంకా ఇక్కడ ఏ దుష్టాత్మ ఉంది అని ప్రమాదం వస్తుంది నాయన? ఇద్దరు కలిసి మొత్తానికి ఉన్న చెడు శక్తులనంతా నరకలోకం దారి చూపించారుగా" అంటుంటే అక్కడ ఉన్న అందరూ ఫక్కున నవ్వేస్తారు. ఇద్దరి తలల మీద చెయ్యి వేసి, "ఎలాంటి ఆలోచనలు బాధలు లేకుండా ప్రశాంతంగా నీ వివాహపు జీవితాన్ని ఆనందించు నాయనా" అంటూ ఇద్దరిని దీవించి తిరుగు ప్రయాణం పంపిస్తారు. అదండి మరి ఈరోజు ఎపిసోడ్. ఎలా ఉంది? బాగుందా? బాగుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఇట్లు మీ కీర్తి సౌజీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.